గుండెపోటు, పక్షవాతం సంభవించినప్పుడు తొలి గంటలోనే వైద్యం అందకపోతే ప్రాణానికే ప్రమాదమని, అలాంటి అధునాతన వైద్య సేవలు ఇప్పుడు తెనాలిలో హెల్త్ హాస్పిటల్స్లో అందుబాటులోకి రావడం గొప్ప విషయమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక ప్రకాశం రోడ్డులోని హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ, ఐసీయూ, క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సీనియర్ వైద్యులు డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్ క్యాథ్ ల్యాబ్కు స్విచ్ ఆన్ చేశారు. మంత్రి మనోహర్ ఆయా విభాగాలను సందర్శించి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలు, అత్యవసర గుండె చికిత్స సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు సకాలంలో వైద్యం అందించడం అత్యంత కీలకమని, తెనాలి ప్రాంత వాసులకు అత్యవసర సమయంలో మెరుగైన కార్డియాక్ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. నూతన క్యాథ్ ల్యాబ్తో గుండెకు సంబంధించిన వివిధ వైద్య పరీక్షలు, అవసరమైన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని, కార్డియాక్ ఐసీయూతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు నిరంతర పర్యవేక్షణతో వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేటి జీవనశైలిలో ప్రజలు కూడా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమన్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలోనూ అధునాతన వైద్యం అందుబాటులో ఉండడం ప్రజలకు ఉపయోగకరమని చెప్పారు. ఆతిథ్య రంగంలో, వైద్య రంగంలో అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్న డాక్టర్ నన్నపనేని ప్రతాప్, మన్నె హరీష్లను ప్రశంసించారు. మరింత విస్తరణకు తన వంతు సహకారం ఉంటుందని హామీనిచ్చారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధిలో ఆధునిక ఆసుపత్రి కూడా ఓ భాగమన్నారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను ఆసుపత్రులకు ఇప్పించడంలో మంత్రి చొరవ చూపాలని కోరారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పట్టణంలో తొలి 3 స్టార్ హోటల్ను, తొలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నెలకొల్పిన డాక్టర్ ప్రతాప్ని ఇన్నోవేటర్గా ప్రశంసించారు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడుతూ, తాను పీజీ చదువుతూ ఉండగా తన తండ్రి తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసుకున్నారు. సత్వర వైద్యం అంది ఉంటే ఆయన బతికేవారని అన్నారు. వైద్య వృత్తిలో ఉన్న తాను గుండెపోటుకు సకాలంలో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే 10 ఏళ్ల కల ఇన్నాళ్లకు తీరిందని భావోద్వేగంతో చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ మన్నె హరీష్ తన ప్రసంగంలో హెల్త్ హాస్పిటల్స్లో ఆధునిక వైద్యం ఖరీదైంది కాదు, అందరికి అందుబాటులోకి ఉంటుందని హామీనిచ్చారు. ఆసుపత్రి వైద్య నిపుణులు, పట్టణానికి చెందిన పలువురు వైద్యులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తెనాలి వైద్య సేవా రంగంలో ఈరోజు ఒక మైలురాయి. ఎందుకంటే అప్గ్రేడేషన్ అనేది చిన్న పదం, కానీ దాని వెనక ఎంత కృషి ఉంటుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్ని మనం ఒకే బిల్డింగ్లోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రయత్నం, దాని వెనక ఖచ్చితంగా కొంతవరకు త్యాగం కూడా ఉంటుంది. త్యాగం అనే మాట ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడే హరీష్ గారు అన్నట్టు Tier 2 సిటీస్కి ఇటువంటి వైద్య సేవలు రావడం అంటే అరుదైన సంఘటన. రాబోయే రోజుల్లో నా ప్రయత్నం నేను ముందుగా మాటిస్తున్నాను హరీష్ గారికి, Tier 2 సిటీ అనకుండా తెనాలిని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ప్రతాప్ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన నాతో షేర్ చేశారో ఆ రోజు కూడా ఆయన కోరుకుంది ఒక మంచి టీం రావాలి. ఎందుకంటే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం త్వరగా చేయొచ్చు, కానీ అంతిమంగా మనం వైద్య సేవలు అందించేటప్పుడు అన్ని రంగాల్లో కూడా అందరూ సిద్ధస్తులు ఉంటేనే ఆ కార్యక్రమాన్ని చేయొచ్చు. సో మనకి చక్కటి కార్డియాలజిస్టులు, అదేవిధంగా న్యూరాలజిస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఉంటేనే మనం ఈ క్యాథ్ ల్యాబ్ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తామనే ప్రయత్నం ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసి ఏది చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే తెనాలి డెవలప్మెంట్లో భాగం, ప్రధానమైన పాత్ర పోషించింది ప్రతాప్ గారు కూడా. గౌతమ్ హాస్పిటల్స్ కానివ్వండి, ఈరోజు హోటల్స్ కానివ్వండి, ఈరోజు మనం హెల్త్ హాస్పిటల్ ఏ రోజు 2006లో ప్రారంభించామో ఈ 20 సంవత్సరాల్లో అంచెలంచెలు ఎదుగుతూ విజయవాడలో క్యాపిటల్ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసి వీరిద్దరూ కృషి చేసింది మనందరం కూడా మర్చిపోలేము.
హెల్త్ హాస్పిటల్స్లో మనం ఈరోజు ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ డెఫినెట్గా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ప్రాణాపాయం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా, ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా మెరుగైన జీవితం వాళ్ళకి గడపగలిగే విధంగా రాబోయే రోజుల్లో కూడా వైద్య సేవలో మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా నేను ప్రతాప్ గారిని కోరుతున్నాను. ఈ రోజు కోసం నేను ఆల్మోస్ట్ ఒక డికేడ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. నాకు ఇన్ని ఇయర్స్ పాటు ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే టైంలో మా ఫాదర్ మ్యాసివ్ అమ్మాయి వచ్చి చనిపోయారు. ఇక్కడ లోకల్గా ఈ ఫెసిలిటీ ఆ రోజు ఉండుంటే ఆయన బతికుండేవాడు. అప్పటి నుంచి నాకు ఈ కోరిక ఉంటుంది, ఇలాంటి క్యాత్ ల్యాబ్ ఇక్కడ పెట్టాలి. ఎనీ ఎమర్జెన్సీ మెయిన్ హార్ట్ అటాక్ని అటెండ్ అయ్యే పరిస్థితి ఉండాలని అప్పటి నుంచి అనుకుంటా ఉంది. రకరకాల కారణాల వల్ల అది కుదరలేదు, ఇవాళకి కుదిరింది. ఇంకో గిల్ట్ ఏంటంటే నేను డాక్టర్ అయి ఉండి అలాంటి నేను ఫేస్ చేసిన ట్రాజడీ ఇంకెవరికి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎంత తొందరగా పెట్టగలిగితే తొందరగా పెడదామనే ఆలోచనతో ఉండి స్టిల్ ఆల్మోస్ట్ డికేడ్ అయిపోయింది. సో ఇది డికేడ్ లాంగ్ నా కోరిక వాళ్ళు తీరినందుకు, అది నా వెల్ విషెస్ అందరి ప్రజెన్స్లో జరిగినందుకు తర్వాత దీనికి ఈ ఆలోచనని నేను చేద్దాం ఉన్నప్పుడు ఇమీడియట్గా హరీష్ గారు దానికి నాకు పూర్తి సహకారాలు అందించారు. యాక్చువల్గా నేను ఏం చేసినా సరే నా చిన్నప్పటి నుంచి ఇది అనగానే నాకు ముందు సపోర్ట్ చేసింది మా పెద్దమ్మ రాజ్కుమార్ గారు. తర్వాత యాక్చువల్గా దీనికి చాలా రోడ్ బ్లాక్స్ ఈ ఎగ్జిబిషన్లో నేను ఫేస్ చేశాను. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేది మనోహర్ గారి విషయంలో, నా విషయంలో మనోహర్ గారు ఆ విధంగా నాకు నిలబడి దీన్ని ఆ బ్లాగ్స్ అన్ని తీసేసి ఇది రియాలిటీ అవటానికి ఆయన నాకు ఇచ్చిన హెల్ప్. సో ఇది 2006లో ఒక ఆర్డినరీ బేసిక్ స్పెషాలిటీ హాస్పిటల్గా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఇవాళ తెనాలి చుట్టుపక్కల ఎవరు కూడా హయ్యర్ సెంటర్ అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన దానికి కారణమైన అది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్తో పాటుగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే, పట్టించుకున్నాడు ఎవరు అంటే మనోహర్ గారు. ఆయన సడన్గా విజిట్ చేస్తారు, చూస్తున్నారు, అక్కడ కూడా డాక్టర్లు ఉన్నారు లేదా అంటే కూడా గమనిస్తున్నారు, అక్కడ కూడా ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్ చాలా అవసరం ఉంది. ముఖ్యంగా సడన్గా వచ్చేటువంటి హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా ఇక్కడ మన ప్రతాప్ గారు పెట్టినటువంటి ఏదో హాస్పిటల్కి అందరు రండి, మీకు రోగాలు రావాలి ఇక్కడ రమ్మని మేము అనం. జబ్బు చేసిన వాళ్ళు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది, ఈ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ఒకప్పుడు మనం ఎక్స్రే తీయాలంటే ఒక చోటకి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాంటిది ఎక్స్రేనే కాదు, అన్నీ కూడా ఇక్కడ ఉండేట్టుగా బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండేట్టుగా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, అది కూడా మనోహర్ గారి చేతుల మీద కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జరగడం. ఆ రోజు రోసయ్య గారు, మనోహర్ గారు, నేను వచ్చి చేస్తాము ఇక్కడ. మళ్ళీ పోయినసారి కానీ ఇప్పుడు కానీ మేము మనోహర్ గారితో వచ్చి చేయడం జరిగింది. ఒక డాక్టర్గా ఒక డాక్టర్ అని చెప్పడానికి వీల్లేదు అసలు. ఎందుకంటే ఒక ఎట్లంటే ఒక పని చేస్తున్నాడు, దాన్ని అద్భుతంగా దాన్ని ఒక సేవాభావంతోనే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయంలో గౌతమ్ మూట గురించి మొదట పాత మూట పడేస్తారంటే ఎందుకు చేస్తారంటే జాతర చేద్దాం అప్పుడు చెప్పాడు కింద హాస్పిటల్లోనే. కానీ తర్వాత కట్టిన తర్వాత దాన్ని అంత అద్భుతంగా తీసుకొచ్చాడంటే అసలు అది ఊహించడానికి వెళ్ళలేదు. అందదు అది వరకు మాకు చాలా నెక్స్ట్ వస్తే మా ఫ్యాక్టరీకి ఏదన్నా విజయవాడ నుంచి మేము తీసుకురావాల్సి వచ్చేది. కాబట్టి మా విజయవాడ చాలా దిగే ఓట్లు లేవు, అది మెయిన్ ప్రాబ్లం. అటువంటిది గౌతమ్ మూటలు కట్టి అద్భుతమైన పనిచేశాడు. అలాగే హెల్త్ హాస్పిటల్ అనేది మా నాన్నగారు దీన్ని బట్టి హెల్త్ హాస్పిటల్ పెట్టారు. తర్వాత ఆ రోజుకి అంటే కాలాన్ని బట్టి ఇది అవస్థ కావాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి సమయానికి మంచి నిర్ణయం తీసుకున్నారు, అందులో అనుమానం లేదు. కేతలాభానికి బయటికి వెళ్ళే పని లేకుండా ఈ విషయంలో చాలా విషయాల్లో మాకు చాలా సహాయం చేస్తుంటారు. మా స్టాఫ్ కూడా, ఫ్యాక్టరీ స్టాఫ్ అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపుగా. ఉంటే ఆ ఇన్సూరెన్స్ విషయాల్లో కూడా మామూలుగా అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు మరి క్యాష్ అడుగుతుంటారు, ఎంతో కొంత కట్టాలి.
అది కూడా లేకుండా ఎంతో సేవ చేస్తున్నారు క్యాపిటల్ హాస్పిటల్ గారికి కానీ. ముందుగా తెలియజేయదలుచుకుంది ఏంటంటే, ఇంత కష్టపడి మేము బిల్డింగ్ కట్టినా, ఎక్విప్మెంట్ తీసుకొచ్చినా కన్సల్టెంట్స్ లేకుండా ఎవరూ చేయగలిగింది ఏం లేదు. బట్ మా ఆలోచనకి సహకరించి ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ విజయవాడ నుంచో, గుంటూరు నుంచో, లేకపోతే హైదరాబాద్ నుంచో పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 24/7 ఈ హాస్పిటల్లో సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చినందుకు సభాముఖంగా మీ అందరి ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్రిటికల్ అవర్లో ఏదైతే ఎమర్జెన్సీలో మనకి కన్సల్టెంట్ ఇక్కడ లేకుండా మనం ఏం చేయలేం. కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ చాలా గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్లో కనుక మనం సేవ్ చేయగలిగితే ఎంతోమంది ప్రాణాలు కాపాడచ్చు. ఆ అవకాశం, ఆ అదృష్టం మాకు కలిగింది. ఎందుకంటే మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ మూలంగా ఇంతమంది డాక్టర్స్ ఒక చోట ఉండి ఇట్లాంటి సెకండరీ లెవెల్ టౌన్లో సపోర్ట్ చేయడం అనేది నిజంగా తెనాలి ప్రజలకు కూడా అది ఒక అదృష్టం. సో మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాను. ఎందుకంటే మనకి ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, అట్లాగే ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. కూడా ఏదన్నా ఇబ్బంది ఉంటే మనం పేషెంట్ సైడ్ నుంచి కూడా ఆలోచించి, ఏది వైద్యం ఖరీదు కాదు, మీ అందరికీ అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాతో పాటు